లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఈ రీతిగా ఈ యొక్క వీడియో పక్షంగా అశేష భారతావనిలో ఉన్న తెలుగు క్రైస్తవ ప్రపంచాన్ని కలుసుకోవడం అనేది చాలా దుఃఖంగా ఉంది. ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మరియు ప్రేయర్ వారియర్స్ ఇండియా పక్షంగా ఈ రీతిగా మీ వద్దకు మేము వస్తున్నాం. తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ఒక మంచి అపాలజిటిక్ స్కాలర్ శ్రీ పగడాల ప్రవీణ్ గారిని కోల్పోవడం అనేది చాలా చాలా దుఃఖకరమైన విషయం. జీర్ణించుకోలేకపోతున్నాం. హృదయ వేదనతో నిండిపోయింది. ఏ విధంగా ఆయనకి ట్రిబ్యూట్స్ తెలియపరచాలో అర్థం కావట్లేదు. తెలుగులో ఒక మంచి స్కాలర్గా, అపాలజెటిక్గా, చిరునవ్వుతో ఎవరికైనా సమాధానం చెప్పే వ్యక్తిగా ఉన్న పగడాల ప్రవీణ్ గారు అకాల మరణం అనేది మమ్మల్ని ఎంతగానో కృంగతీసింది. ఈ సమయంలో వారు చేసిన పరిచర్యను, వారు జరిగించిన అనేకమైన డిబేట్స్ను, అనేకమైన వారి టీచింగ్స్ను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మరియు ప్రేయర్ వారియర్స్ ఇండియా ఉద్యమం వారికి పరిచయమే. ఈ ఏప్రిల్ నెలలో భీమవరంలో మా కోఆర్డినేటర్ గారు వారి డేట్ కూడా తీసుకున్నారు. వారు వస్తానని చెప్పారు. ఆ రీతిగా మా పరిచర్యలో కూడా వారు పరిచయస్తులే. అలాంటి ఒక గొప్ప స్కాలర్, దైవజనుడు, మంచి తత్వవేత్త, మంచి థియాలజియన్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా ఎవరితోనైనా మాట్లాడి మెప్పించగలిగిన గొప్ప వ్యక్తి. ఆయన చిరునవ్వు ఇంకా మా కళ్ళ ముందుంది. అలాంటి ఒక దైవజనుణ్ణి కోల్పోవడం అనేది యావత్ క్రైస్తవ ప్రపంచానికి దుఃఖకరమే. మాకు ఇంకెక్కువగా ఆ దుఃఖం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒకవేళ అది ఏ విధంగా జరిగింది అనేవి అనేకమైన విషయాలు వింటూ ఉన్నాం. ఒకవేళ అది హత్య కనుక అయితే మేమందరం ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వారి కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తాం. వారి భార్యను, పిల్లలను, వారితో ఉంటూ ఉన్న అనేక మంది ఆత్మీయ పిల్లలను, వారి పరిచర్యలను దేవుడు నడిపించాలని ప్రార్థన చేస్తాం. ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మరియు ప్రేయర్ వారియర్స్ ఇండియా పక్షంగా మా విజనరీ పాస్టర్ సిల్వి సిలోయం కొత్తపల్లి మరియు కోఆర్డినేటర్స్, కోర్ కమిటీ, పీడబ్ల్యూకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారి పక్షంగా మేము వారికి ప్రగాఢ సానుభూతిని, ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ వారి కుటుంబానికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మా ప్రార్థనలు వారితో ఉంటాయని ఈ యొక్క వేదిక పక్షంగా, ఈ వీడియో పక్షంగా తెలియపరుస్తూ మా హృదయాలు భారమైపోయాయి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. దయతో మా ఈ ట్రిబ్యూట్స్ని అంగీకరించాలని, తప్పకుండా అలాంటి ప్రవీణులు ఇంకెంతోమంది లేపబడి అపాలజిటిక్స్లో తత్వవేత్తలుగా ఉండాలని ప్రేయర్ వారియర్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ మరియు ప్రేయర్ వారియర్స్ ఇండియా పక్షంగా మేము కోరుకుంటూ మరొకసారి వారి సతీమణి, వారి పిల్లలు, వారి తల్లిగారు, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్.